హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ థర్డ్ పార్టీ అండి. అంటే లైక్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు ఎగ్జాక్ట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా ఇది నా కోసమేమో అని అనుకొని మిమ్మల్ని మీరు రీడింగ్లో ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో ఎనర్జీస్ ఎట్లా వస్తాయో నేను అట్లాగే చెప్తాను. నాకెవరి మీద కోపం కానీ గ్రడ్జెస్ కానీ అట్లాంటివి ఏమీ ఉండదు. సో ఎనర్జీస్ నేను ఇక్కడ రీడ్ చేయడానికే ఉన్నాను కాబట్టి ఐ విల్ టెల్ యూ దాట్. ఓకే. సో మేబీ ఈ పర్సన్ మీకు ఎట్ ప్రెసెంట్ కాంటాక్ట్లో ఉండొచ్చు ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. సో ఈ పర్సన్ ప్రెసెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్ టాపిక్. ఓకే. ఇది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని ఈ డెక్ నుంచి చూస్తాను అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారని ఈ డెక్ నుంచి చూస్తాను. ఓకే. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. జాబ్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ థర్డ్ పార్టీ రీడింగ్ గురించి కానీ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ ఆర్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సో మీకు దేనికి సంబంధించిన క్లారిటీ కావాలి అని మీకు అనిపిస్తే లవ్ కానీ రిలేషన్షిప్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కానీ, సో మీకు ఏ టాపిక్ పైన మీకు రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా ఉంటుంది, హైప్ కూడా చేయండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం అండ్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. Knight of Wands, Justice, Temperance, Death, King of Pentacles, Page of Cups. సో నేను కార్డ్స్ అన్నీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే యూ వర్సెస్ దెమ్ కదా. 2 of Cups, 4 of Pentacles, the Lovers, 6 of Pentacles, King of Swords, King of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్. అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, Emperor,
Ace of Pentacles, Chariot, Five of Pentacles, Five of Swords, King of Swords, Seven of Wands, Ten of Pentacles, Three of Cups, Three of Wands, the Tower, Nine of Swords, Six of Wands. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, నైట్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. లైక్ పాస్ట్లో ఎలా చేశారంటే మీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ఇట్లా ముందుకి వెనక్కి సో ఇట్లా మీ విషయంలో మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండేవారనమాట. సో అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ మీ విషయంలో డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ దగ్గరకు వస్తారు. మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. సో మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు, తనకి తాను జస్టిస్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కువ కంట్రోల్ చేస్తూ, సో మీ మీద ఎక్కువ అథారిటీ చూపిస్తూ, మీ మీద వాళ్ళు ఏమంటారు బ్యాడ్గా మాట్లాడడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, మీ విషయంలో ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, ఎలాంటి ప్రేమ చూపించకుండా, మీరే ఈ పర్సన్కి మీరే ముందు వెళ్ళి మాట్లాడేవాళ్ళు, మీరే తగ్గుండేవాళ్ళు, మీరే ఈ పర్సన్తో కనెక్ట్ అవ్వడానికి, మీరే ఈ పర్సన్తో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి మీరు చాలా ట్రై చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు కూడా మీరు ఇంకా ఆ పర్సన్ వస్తే చాలు, వాళ్ళు నాతో మాట్లాడితే చాలు, ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ వస్తే చాలు, తను నన్ను వదిలిపెట్టకుండా ఉంటే చాలు అనే మీరు అనుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈ పర్సన్ని మీరు వదిలిపెట్టాలనుకోవట్లేదని స్టిల్ ఇంకా వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ ఇంకా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రిలేషన్షిప్ ప్రజెంట్ చేంజ్ అవ్వబోతోంది. మీ పర్సన్లో మార్పులు అనేది రాబోతున్నాయి. డెప్త్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఈ రిలేషన్షిప్ ఇప్పటిదాకా మేబీ స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఈ పర్సన్ ఆలోచనలు మీ విషయంలో డెఫినెట్లీ మారబోతున్నాయి. అండ్ మీ విషయంలో ఇప్పటిదాకా మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వడానికి, మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి ఈ పర్సన్ మీకు ఇప్పటి వరకు ఎలాంటి కమిట్మెంట్ కానీ ఇవ్వడానికి ఆలోచించేవాళ్ళు. లైక్ మ్యారేజ్ విషయంలో కానీ, రిలేషన్షిప్లో విషయంలో కానీ మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వడానికి ఇప్పటి వరకు ఈ పర్సన్ ఆలోచించారు. కానీ డెఫినెట్లీ ఫర్ ష్యూర్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారు, మీతోనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎంత ఈ పర్సన్ మీద ప్రేమ చూపించారో, మీరు ఎంత ఎమోషన్స్ చూపించారో అది ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ అర్థమవుతుంది. మీ విలువ అర్థమైంది. ఒకటి ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాతే మీ పర్సన్కి మీ విలువ అర్థమైంది, మీ ప్రేమ అర్థమైంది. ఇప్పుడు మీ మీద ఈ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ చెయ్యాలి అనుకుంటున్నారు, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. పాస్ట్లో ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని అండ్ థర్డ్ పార్టీని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ, సో వాళ్ళు థర్డ్ పార్టీ ఉన్నారు కదా అనే దాంతో మిమ్మల్ని రూడ్గా మాట్లాడుతూ, అండ్ మీకు ఏమన్నా ఈ పర్సన్కైనా ఈ పర్సన్కి మీకు డైవర్స్ సిచ్యువేషన్ దాకా ఏమన్నా వచ్చి ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య డైవర్స్ సిచ్యువేషన్ కానీ, మీ ఇద్దరి మధ్య కోర్టుకి సంబంధించిన ఇష్యూ కానీ, లేకపోతే మీకే ఆ థాట్ కూడా వచ్చి ఉండొచ్చు. లైక్ ఈ పర్సన్తో ఎందుకు ఇంత చేస్తున్నప్పుడు నేను ఈ పర్సన్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి, నాకేమంత అవసరం ఉంది, నాకు మంచి లైఫ్ ఉంది, నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, సో నేను వదిలేసుకొని వెళ్ళిపోవాలని మీరు చాలా ఆలోచించి కూడా ఉండొచ్చు ఈ పర్సన్ని. ఎందుకంటే ఇక్కడ నాకు ఆ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. అండ్ ఇప్పటిదాకా మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తూ, కొంతసేపు మీరు మీ దగ్గర మాట్లాడడం, మళ్ళీ కొంతసేపు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం, అంటే వాళ్ళకి నచ్చినట్టు రావడం, వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోవడం, ఏదన్నా పని ఉందో లేకపోతే ఏదైనా బిజీ ఉన్నానో ఇట్లా చెప్పడం. సో ఇట్లా చేసేవాళ్ళు అనమాట ఈ పర్సన్. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ విషయంలో ఒకటి ఈ రిలేషన్షిప్ ఇప్పటికే నాకు తెలిసి మీకు ఈ పర్సన్కి మధ్య రిలేషన్షిప్ ఎండ్ అయినా అయిపోయి ఉండాలి. అది మీ ద్వారా అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ ద్వారా అయినా అయి ఉండాలి.
ఈ రిలేషన్‌షిప్ ఇప్పటిదాకా ఒక గ్రోత్ కనిపించక, రిలేషన్‌షిప్ మీ ఇద్దరి మధ్య ఎండ్ అయినా అయిపోయి ఉండాలి. ఇక్కడ ఎండింగ్స్ కనిపిస్తున్నాయి. ఎండ్ చేసిన మీ పర్సన్ మిమ్మల్ని కాదు అనుకోని, వద్దనుకోని, మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసి, మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని వదిలేసి, మిమ్మల్ని చీట్ చేసి, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన మీ పర్సన్ ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీకు ఒక స్టెబిలిటీ తీసుకొనైతే తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఈ పర్సన్‌లో చేంజెస్ అనేది కనిపిస్తున్నాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతున్నారు కాబట్టి మీకు ఒక స్టెబిలిటీ తీసుకొని రావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు డెఫినెట్‌లీ. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీకు ఈ పర్సన్‌కి మధ్య జరిగిన పాస్ట్ మెమరీస్ అని, మీ చాట్స్ కానీ, మీ పిక్స్ కానీ, మీ థాట్స్ కానీ, మీరు మీరు ఈ పర్సన్‌తో పాస్ట్‌లో ఎలా ఉన్నారు? ఎంత ప్రేమగా ఉన్నారు? ఎంత మంచిగా చూసుకున్నారు? ఎంత ఎమోషన్స్ ఇచ్చారు? ఎంత ప్రేమ ఇచ్చారు? ఓకే. మీరే వాళ్ళ విషయంలో చాలా కేర్ చేసేవాళ్ళు. లైక్ వాళ్ళ హెల్త్ బాలేదు అన్నా కూడా మీరే పలకరించేవాళ్ళు. మీరే టేక్ కేర్ చేసేవాళ్ళు. మీ ప్రేమ విలువ ఏంటి? సో, మీరు వాళ్ళతో ఎంత ఎమోషనల్ కనెక్షన్, ఎంత బాండింగ్ పెంచుకున్నారు? ఎంత బాండింగ్ ఉండేది మీ ఇద్దరి మధ్య అని ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు విత్ పేజ్ ఆఫ్ కప్స్. అండ్ ఈ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ కూడా. వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ వల్ల మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. చిన్న ఆర్ పెద్ద కాదు కానీ ఇక్కడ మోస్ట్‌లీ నాకు మీ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళే అని అనిపిస్తుంది. వీళ్ళ ఇమ్మెచ్యూరిటీ వల్ల ఇదంతా చేశారు. అండ్ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఈ పర్సన్ ఎమోషనల్‌గా మళ్ళీ ఆ కనెక్షన్ పెంచుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీతో బాండింగ్ పెంచుకోవాలి అనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్. తను మీరు ఇప్పటిదాకా ఇచ్చిన దానికి మీకు అదే ప్రేమ తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పటిదాకా మీరు ఆ పర్సన్ మీద ఎంత ప్రేమ చూపించారో, ఎంత ఎఫెక్షన్ చూపించారో, ఎంత ఎమోషనల్‌గా మీరు ఇన్వెస్ట్ చేశారో, మీతో ప్రేమగా ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే ఎంత ఇష్టం ఉంది అని చెప్పాలి అంటే అది ఈ పర్సన్‌కి మాటలు కూడా రావు. అంత ఇష్టం ఉంది ఈ పర్సన్‌కి. అంత ప్రేమ ఉంది. విత్ 2 ఆఫ్ కప్స్. అండ్ మీ ఇద్దరి మధ్య ఇక్కడ సోల్‌మేట్ బాండ్ అయితే ఉందండి. మీ ఇద్దరి మధ్య సోల్‌మేట్ బాండ్ ఉంది. మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంది. ఈ పర్సన్ మీ ప్రేమ ఇప్పుడు అట్ ప్రెజెంట్ అర్థం చేసుకుంటున్నారు. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు తనతో మాట్లాడట్లేదని కానీ, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది మీరు తనకి తెలియకుండా హైడ్ చేస్తున్నారని కానీ, మీ ఇద్దరికి సంబంధించిన విషయాలు ఇంకెవరికైనా చెప్తున్నారేమో అన్న భయం కూడా ఈ పర్సన్‌లో ఉంది. అండ్ మీరు ఈ పర్సన్‌కి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కంప్లీట్‌గా మీరు ఈ పర్సన్‌కి క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. అంటే నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. నాకు సంబంధించినదేది నేను నీకు చెప్పను, నేను నీకు చూపించను. నా లైఫ్ నేను చూసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీని తీసుకొచ్చి మిమ్మల్ని దూరం పెట్టేసి, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు కదా! ఓకే. మీ తప్పు తెలుసుకోవాలని మీరు దూరం పెట్టారు. ఇప్పుడు డెఫినెట్లీ ఇక్కడ లవర్స్ కార్డ్ ఉంది. ఎప్పుడు మీ పర్సన్‌కి మీ విలువ కానీ, మీ ప్రేమ విలువ కానీ ఈ పర్సన్‌కి అర్థమైంది. అండ్ ఎట్ ప్రెజెంట్ మీ ప్రేమ కూడా కావాలి అని కోరుకుంటున్నారు. సో, మీ ఇద్దరి మధ్య సోల్‌మేట్ బాండ్ ఉంది. మీ ఇద్దరి మధ్య ఆ అండర్‌స్టాండింగ్ ఉంది. ఆ లవ్ ఉంది. అండ్ మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ రొమాంటిక్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఇంకా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని కానీ, మీరంటే ఇంకా ఫీలింగ్స్ ఉంది కానీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఎక్కడ వచ్చింది అంటే, ఒకరికి ఈ రిలేషన్‌షిప్‌లో ప్రేమ ఉంది. ఒకరికి ఈ రిలేషన్‌షిప్‌లో ప్రేమ తగ్గింది కాబట్టి మీ ఇద్దరి మధ్య ఈ సిట్యుయేషన్స్ అన్నీ వచ్చాయి. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఈ రిలేషన్‌షిప్‌ని డెఫినెట్‌లీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. చూడండి, ఇంతకుముందు ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు. మీరు గివింగ్ నేచర్‌లో ఉండేవాళ్ళు. మీరు ఇస్తూనే ఉండేవాళ్ళు. ఈ పర్సన్ కోసం మనీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అడిగారని మనీ కానీ, ఏం అడిగితే అది కాదనకుండా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇవ్వను అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయంతో మీరు అన్నీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో
మీరు కోరుకున్న ప్రేమ కానీ, బ్యాలెన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, స్టెబిలిటీ కానీ ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ కూడా ఇక్కడ ఈ పర్సన్ కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనుకుంటా అండి. లైక్ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం గానీ అంతగా వీళ్ళకి రాదేమో. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ మేబీ వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి ఎవరికో ఈ పర్సన్ భయపడుతున్నారు. మేబీ ఫాదర్ ఫిగర్‌కి కానీ, లేకపోతే వాళ్ళ అన్నయ్యకి కానీ, లేకపోతే ఈ పర్సన్ ఒకవేళ మీరెవరితో అయితే ఉంటున్నారో ఆ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే కనుక వాళ్ళ హస్బెండ్‌కి కానీ, వాళ్ళ వైఫ్‌కి కానీ ఈ పర్సన్ భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో ఒక క్లారిటీతో ఉన్నారు. ఒక క్లారిటీ అయితే వచ్చింది. తను ఏం చెయ్యాలి అనే విషయంలో ఈ పర్సన్‌కి క్లారిటీ వచ్చింది. తను ఏ విషయంలో ఎక్కడ తప్పులు చేశారో మీ విషయంలో అది ఆలోచిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. సో మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ అయితే అవుతుంది. ఆ పర్సన్‌కి మీరంటే ఎమోషన్స్ ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉంది, మీరంటే ఈ పర్సన్ లిటరల్లీ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీరంటే ఇక్కడ ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉంది. సో మీ పర్సన్ రాశులు వచ్చేసి మేజర్‌గా నాకు ఇక్కడ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఇంకొకటి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. మేజర్‌గా అయితే వీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చాలా తక్కువగా కనిపిస్తున్నారు. లేరని కాదు, ఇది ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ నంబర్స్‌లో మేజర్‌గా ఇంపార్టెంట్ అయ్యి ఉండేది 13 ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. అండ్ 11 ఇంపార్టెంట్ నెంబర్ అయ్యి ఉండొచ్చు. మీలో కానీ లేకపోతే మీ పార్ట్నర్‌లో కానీ 13 కానీ, 11 కానీ, 14 కానీ 13 నాకు ఎక్కువ కనిపిస్తుంది. 13 ఎక్కువ కనిపిస్తుంది. 11 ఎక్కువ కనిపిస్తుంది. అండ్ 2, 4, 11, 12, 6 కూడా ఎక్కువ కనిపిస్తుంది. 11, 6, 13 ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఓకే, ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో చూడండి. ఎంపరర్ స్టార్టింగ్ కార్డే మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. అండ్ థర్డ్ పార్టీ కూడా చాలా ఈగో యాటిట్యూడ్ ఉన్న పర్సన్. మీ పర్సన్ మీ దగ్గర డామినేట్ చేస్తారు. అండ్ థర్డ్ పార్టీ దగ్గర డామినేట్ చేసే అంత క్యాపబిలిటీ మీ పర్సన్లో లేదు. థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ చాలా బెండ్ అయి ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటున్నారు, చాలా మొండిగా ఉంటున్నారు. అండ్ వాళ్ళతో వీళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఎలాంటి ఎమోషన్స్ కానీ పెట్టుకోవట్లేదు. అండ్ మీ పర్సన్ ప్రాక్టికల్ మైండ్ సెట్లో ఉంటున్నారు. థర్డ్ పార్టీ విషయంలో ప్రాక్టికల్ మైండ్ సెట్లో ఉంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో వీళ్ళకి ఎమోషన్స్ ఏమీ కనిపించట్లేదు. మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో కూడా కరెక్ట్గా అయితే లేరు. అండ్ థర్డ్ పార్టీ దగ్గర కూడా ఉండి మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీ దగ్గరికి రావాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ. అండ్ థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఎక్కడైనా బయట పరిచయం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ ప్లేస్లో కానీ, లేకపోతే వర్క్ ప్లేస్లో కానీ, ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఆఫీస్ మేబీ వీళ్ళిద్దరూ సేమ్ ఆఫీస్ కానీ, ఇలా థర్డ్ పార్టీ మేబీ ఎక్కడైనా ఒకవేళ స్టూడెంట్ అయి ఉంటే కనుక ఎక్కడైనా స్కూల్ దగ్గర కానీ, కాలేజ్ దగ్గర కానీ ఈ పర్సన్ పరిచయం అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ మీ పర్సన్కి. కానీ చూడండి, 5 of Wands ఈ పర్సన్
ఇప్పుడు వీళ్ళతో కలిసి ట్రావెల్ అవ్వడం కూడా వీళ్ళకి నచ్చట్లేదు. అందుకే చూడండి స్టార్టింగ్ కార్డే ఎంపరర్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో చాలా మొండిగా ఉంటున్నారండి. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, థర్డ్ పార్టీ అసలు ఎమోషన్‌లెస్ పర్సన్. చాలా స్ట్రాంగ్, చాలా ఈగో యాటిట్యూడ్ ఉన్న పర్సన్. ఇప్పుడు వాళ్ళకి అక్కడ కలిసి ట్రావెల్ అవ్వడం కూడా వీళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే చాలా డామినేట్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని. అండ్ వాళ్ళతో ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది మీ పర్సన్‌కి. 5 ఆఫ్ వాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఏదో ఒక గొడవ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ పెట్టుకోవడానికే చూస్తున్నారు. వీళ్ళనైతే మనశ్శాంతిగా ఉండనీయట్లేదు థర్డ్ పార్టీ. అది చేయలేదనో, ఇది చేయలేదనో, నీకు నచ్చినట్టు ఉంటున్నావనో, నన్ను పట్టించుకోవట్లేదనో, నన్ను కేర్ చేయట్లేదేమో, లేకపోతే నువ్వు ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నావా, ఫ్యామిలీ విషయంలో కావచ్చు. థర్డ్ పార్టీ ఇక్కడ చాలా అథారిటేటివ్ కనిపిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చూడండి. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఉండి కూడా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. చూడండి కింగ్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది, ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి మనశ్శాంతి లేదు. మీ పర్సన్కి ఎప్పుడైతే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారో ఏదో ఒక రకంగా మైండ్ డిస్టర్బ్ చేయడం కానీ, ఓవర్ థింకింగ్ చేసేలాగా చేయడం కానీ, ఏదో ఒకటి పర్సన్ని మ్యానిపులేట్ చేయడం కానీ. థర్డ్ పార్టీ చాలా మ్యానిపులేటివ్. ఒకటి ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళింది మీ పర్సన్ జస్ట్ ఫర్ ఫన్ కోసం మాత్రమే కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ మేబీ టైం పాస్ కోసం కానీ, ఎంజాయ్ చేయడం కోసం కానీ, పార్టీస్ కోసం కానీ, ఎంజాయ్ చేయడం కోసమే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. అండ్ ఇప్పుడు చూడండి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య 7 ఆఫ్ వాండ్స్. ఇద్దరి మధ్య కమ్యూనికేషనే లేదు. ఈ రిలేషన్షిప్ మీ పర్సన్కి ఇంకా బర్డెన్ అయిపోయింది. థర్డ్ పార్టీని ఇంకా భరించలేకపోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య బ్లాక్ సిచ్యువేషన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ కూడా థర్డ్ పార్టీకి అగైనెస్ట్ అయిపోయారు. మీ ఇద్దరు ఓకే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య మేబీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసి మీ పర్సన్ని వాళ్ళకి పెళ్ళి చేసి ఉండొచ్చు. ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ ఒకవేళ వాళ్ళతో మ్యారీడ్ అయి ఉండొచ్చు. కానీ అక్కడ మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ఎమోషన్స్ లేదు. ఒకవేళ ఈ పర్సన్కి థర్డ్ పార్టీకి మ్యారేజ్ అయి ఉంటే కనుక, లేకపోతే కనుక అది ఫ్యామిలీ కోసమే ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఈ పర్సన్ థర్డ్ పార్టీతో కలిసి థర్డ్ పార్టీ కూడా వేరే వాళ్ళతో వీళ్ళిద్దరి మధ్య జరిగేవన్నీ షేర్ చేసుకోవడం కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, వీళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్స్ షేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అది మీ పర్సన్కి నచ్చట్లేదు. సో ప్రతి విషయం అందరికీ చెప్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ తీసుకెళ్ళి ప్రతి విషయం వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం కానీ, సో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్యామిలీకి చెప్పడం కానీ, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం కానీ, అండ్ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ. ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు టైం చూసుకొని అక్కడి నుంచి వచ్చేయాలని వెయిట్ చేస్తున్నారు. సో చూడండి టవర్ మూమెంట్. ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య సపరేషన్ కోసం, ప్రాపర్ రీజన్ కోసం. అండ్ వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ కొంతమందికి అయితే ఇక్కడ సిచ్యువేషన్లో బ్రేకప్ జరిగింది అండ్ దూరంగా ఉన్నారు. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ జరిగే సిచ్యువేషన్స్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. థర్డ్ పార్టీని ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్కి భయం వేస్తుంది, చాలా స్ట్రెస్ అవుతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలకు కానీ, ఇష్యూస్ వల్ల కానీ ఈ పర్సన్ చాలా స్లీప్లెస్ నైట్ చూస్తున్నారు.
చాలా స్ట్రెస్ అవుట్ అవుతున్నారు. థర్డ్ పార్టీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నారంటే మేబీ థర్డ్ పార్టీ దగ్గర ఉండుండొచ్చు, కానీ చాలా స్ట్రెస్ అయితే పడుతున్నారు. హ్యాపీగా అయితే థర్డ్ పార్టీ దగ్గర లేరు. ఒకటి, ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్లారు అంటే జస్ట్ ఏదో వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ బాగుంటుందని కానీ, సో వాళ్ళ వల్ల వీళ్ళకేదో కెరియర్‌లో గ్రోత్ ఉంటుందని కానీ, లేకపోతే వాళ్ళతో కలిసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. మంచిగా పార్టీస్ కానీ, సెలబ్రేషన్ గానీ ఏదైనా చేసుకోవచ్చు. సో వాళ్ళిద్దరికీ మధ్య బాండింగ్ బావుంటుంది అనే ఒక కాన్సెప్ట్‌లో ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ దగ్గరికెళ్లారు. సో థర్డ్ పార్టీ దగ్గరికెళ్ళిన తర్వాత అర్థమైంది వాళ్ళతో కన్నా మీతోనే బెస్ట్ అని. సో ఇక్కడ చూడండి, ఒకటి కప్స్ కూడా కార్డ్ రాలేదు. అది ఎంజాయ్‌మెంట్ కోసం వెళ్లారు. ఒక కప్స్ కార్డ్ కూడా రాలేదు చూడండి. సో మీ విషయంలో చూడండి, పేజ్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, లవర్స్, మేబీ మనీ పర్పస్ కోసం కానీ, ఫ్యామిలీ వల్ల కానీ మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళుండొచ్చు. కానీ అట్ ప్రెజెంట్ కొంతమందికి ఈ రిలేషన్షిప్‌లో థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి మధ్య బ్రేకప్ జరిగింది. టవర్ మూమెంట్ అనేదైతే వచ్చింది. అండ్ ఇంకొంతమందికైతే ఈ రిలేషన్షిప్‌లో ఈ పర్సన్ స్ట్రెస్ అవుతున్నారు. ఈ టవర్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య సెపరేషన్ వస్తుంది, ఎప్పుడు అక్కడ సెపరేషన్ అయిపోతే ఎందుకంటే ఈ పర్సన్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ ఊరికే వీళ్ళని అనుమానించడం కానీ, లేకపోతే మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఈ పర్సన్‌కి తెలిసి కానీ, థర్డ్ పార్టీకి తెలిసి ఆ పర్సన్ వీళ్ళని కంప్లీట్‌గా స్పై చేయడం కానీ, వీళ్ళని కంట్రోల్ చేయడం కానీ, మ్యానిపులేట్ చేస్తున్నారు. మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ మీద చాలా మ్యానిపులేట్ చేస్తున్నారు. చాలా కంట్రోలింగ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ని. తనకి నచ్చినట్టే ఉండాలని కానీ, తను చెప్పినట్టే జరగాలని కానీ, తను ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే వీళ్ళు తీసుకెళ్ళాలని. స్టార్టింగ్‌లో వీళ్ళిద్దరి మధ్య బాగుంది. ఎప్పుడైతే మీ పర్సన్ థర్డ్ పార్టీకి కంప్లీట్‌గా అడిక్ట్ అయిపోయారో, కంప్లీట్‌గా వాళ్ళతో ఉంటారు అనే నమ్మకం ఎప్పుడైతే థర్డ్ పార్టీకి వచ్చిందో, అప్పటి నుంచి బ్లాక్‌మెయిల్ చేయడం, భయపెట్టడం, వేరే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించడం, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, లేదా ఫ్రెండ్స్‌తో ఏదో ఒకటి చెప్పించడం, జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. చెప్తున్నాను కదా చూడండి, ఇప్పుడు మీ విలువ, మీ ప్రేమ విలువ చూడండి. ఇప్పుడు మీ విలువ, మీ ప్రేమ విలువ ఈ పర్సన్‌కి అర్థమైంది. అందుకే ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరెంత ప్రేమగా చూసుకున్నారా అనేది ఇప్పుడు అర్థమవుతోంది వాళ్ళకి. ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్. సో ఇప్పుడు తనకి తెలిసొస్తుంది, తన ప్రేమ మీతో ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. మీతో కలిసి రొమాంటిక్‌గా ఉండాలని కానీ, మీకు తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలని కానీ, తన ప్రేమ మీకు చూపించాలనుకుంటున్నారు. గివ్ యువర్ రిలేషన్‌షిప్ ఎ ఛాన్స్. సో ఈ రిలేషన్‌షిప్‌లో మీతో మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఫ్లర్ట్. ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. సో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలని కానీ, మళ్ళీ మీతో టైం స్పెండ్ చేయాలని కానీ, లైక్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉందో
ఈ డిస్టర్బెన్స్ అంతా రాకముందు ఎట్లా ఉందో మళ్ళీ అట్లా ఉండాలి అని నీ పర్సన్ అనుకుంటున్నారు. దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. సో చూడండి, అన్రిక్వైర్డ్ లవ్, ఈ ప్రేమే అసలు వద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ లేదు, అట్రాక్షన్ లేదు, వీళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి బాండింగ్ లేదు. అన్రిక్వైర్డ్ లవ్, దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. అసలు ఈ ప్రేమే అవసరం లేదు అనుకుంటున్నారు. సోల్మేట్, ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. సోల్మేట్ అనుకొని వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో ఏదో బాగుంటుంది, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏదో బాగుంటుంది, కెమిస్ట్రీ బాగుంటుంది, ఫిజిక్స్ బాగుంటుంది అనుకొని వాళ్ళే వీళ్ళకి కరెక్ట్ అనుకొని మీలాంటి వాళ్ళని వదులుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. వెరీ సూన్, సో వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యు వాంట్ సో దట్ ఇట్ కమ్స్ టు యూ నౌ. సో క్లియర్గా అతి త్వరలో వీళ్ళు ఏదో ఒక డెసిషన్ థర్డ్ పార్టీ విషయంలో తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, కొంతమంది తీసుకుంటారు, ఇట్లా ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.